దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కు స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వచ్ఛత ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛతా దివాస్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛతా దివాస్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు కదా, ప్రజలకు అధికారులకు ఎలాంటి పిలుపునిస్తున్నారు? ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు స్వచ్ఛాంధ్ర అనే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కడప జిల్లా మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయినాం. రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే జనాభాకి అయితేనే ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి ఒక పిలుపునిచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ రాయచోటి పట్టణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా మనం పరిశుభ్రాలు ఎప్పుడైతే శుభ్రంగా పెట్టుకుంటాం అప్పుడు మన పట్టణం అయితేనే మన గ్రామాలు అయితేనే నీట్ గా ఉంటాయి. ఆ తర్వాతే ఇక్కడ జబ్బులు రావు, అలాగే టూరిజం పెరుగుతుంది. అలాగే రేపు ఎవరికన్నా మనము మన ఊరు గురించి చెప్పుకోవాలన్నా కూడా గొప్పగా చెప్పుకునే దానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనిలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే పరిశుభ్రమైన మున్సిపాలిటీ ఏదైతే ఉంటుందో, గ్రామాలు ఏవైతే ఉంటో దానిలో కూడా రాబోయే కాలంలో అక్కడ ఎవరైతే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని పెట్టి దాన్ని కూడా కేటగిరీగా ఇచ్చి రేపు అవార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి తప్పకుండా మన రాయచోటి మున్సిపాలిటీలు ఈ కార్యక్రమం జయప్రదంగా చేసి వచ్చే సంవత్సరం ఇదే టయానికి పురోగమించి ముందుకు తీసుకొని పోయేదానికి కూడా అధికారులు అయితేనే ఇక్కడున్న పెద్దలందరూ సహకరించాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి మంత్రి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.